సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో ఆ రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకు ఉన్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్లో ఉన్న ఒక 2 స్కూల్స్ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నో అరౌండ్ 4 to 5 ఫైర్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి. సో సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా చుట్టూ ఉన్న వాటర్ ఎక్కడైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ ఫైర్ టెండర్స్ వచ్చాయి. నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేసాము ఒక 200 meters డిస్టెన్స్లో. అక్కడ దెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద వాటర్ ఫర్ ఫైరింగ్. సో దాంతో భాగంగా ఇప్పుడు రైట్ నో ఎగ్జాక్ట్గా దాన్ని స్టాప్ అవుతుందా లేదా అనేది ఓఎన్జీసీ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో మాకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ ఓఎన్జీసీ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం రైట్ నౌ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అనదర్ 24 hours టు ఎగ్జాక్ట్లీ సే వెదర్ ఇట్ విల్ స్టాప్ ఆర్ నాట్. సో మనకి అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని ఎగ్జాస్ట్ అవ్వాలి, లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అయ్యే లోపు మనం దాన్ని క్యాప్ చేయగలగాలి. సో ఈ 2 పాసిబిలిటీస్ని ఓఎన్జీసీ వాళ్ళు కూడా వచ్చేసి దే హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జామినింగ్ ఇట్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ వీ కెన్ క్లియర్లీ సే. బట్ ఇన్ ద మెయిన్ టైమ్ 1 kilometer రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఎవాక్యుయేట్ చేస్తున్నాము. సో అట్లీస్ట్ 24 hours వరకు వీ హ్యావ్ టు బీ ఆన్ అలర్ట్. సో వీ హ్యావ్ అలర్టెడ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫంక్షనరీస్ సచ్ దట్ అట్లీస్ట్ మనకి ప్రిలిమినరీగా దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. ఒకరిని కూడా మన ఇంత కోల్పోలేదు. ఇట్స్ లక్కీ థింగ్ టు హియర్ అబౌట్. సో రైట్ నౌ వీ షుడ్ బి కాషియస్ ఎనఫ్. అండ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలి, వాటర్ సోర్స్ ఏం కావాలి, ఇంకా మనకు ఓఎన్జీసీ నుంచి ఎవరైతే వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంత సహాయపడుతున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఆల్ ద డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆర్ హియర్. వీఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ వాట్ ఎవర్ సపోర్ట్ ఓఎన్జీసీ నీడ్స్ ఫ్రమ్ us అండి. ఓకే, థ్యాంక్ యూ. సో దట్ దే హ్యావ్ టు ఎగ్జామిన్ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది వెల్ ఆల్మోస్ట్ 93 inch ఆపరేషన్లో ఉంది. అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న పర్ఫరేషన్ చేశారన్నారు. సో సడన్గా ఒక ప్రెషర్ డ్రాప్ వచ్చిందని చెప్తున్నారు. సో ఆ నిటిగ్రిటీస్లోకి ఓఎన్జీసీ వాళ్ళు ఒకసారి దే విల్ కమ్ అవుట్ విత్ ద రిపోర్ట్. మనం ఇందాక డిస్కస్ చేసిందంతా కూడా దీన్ని ఇక్కడే కంటైన్ చేయగలుగుతామా, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మనం ఈ ఏరియాని కార్డన్ ఎలా చేయగలుగుతాము, ఇది వేరే ఆయిల్ వెల్స్కి లింక్డ్ ఉందా, దీనికి గెయిల్ పైప్ లైన్స్ ఉన్నాయా, ఇవి మనం ప్రిలిమినరీగా రూల్ అవుట్ చేసుకున్నాం. సో అది హౌ ఇట్ హ్యాపెన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అనేది వీ హ్యావ్ టు జస్ట్ వెరిఫై దట్. సో 1 km లోపు అందరినీ ఖాళీ చేయండి. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 800 meters నియర్ బై ఉన్నాయి. అంటే ఆ వెల్లి దగ్గర నుంచి సరౌండింగ్ ఏరియాస్ లో మొత్తం అంతా కూడా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి.
ఓన్లీ ఒక 5 to 10 హౌసెస్ ఉన్నాయి 1 కిలోమీటర్ రేడియస్ లో. వాళ్ళని తీసుకెళ్లి వీళ్ళు సేఫ్ హౌస్ లో పెడతాం. నో ఇష్యూస్. ఇది 93లో ఫస్ట్ ఓఎన్జీసీ వాళ్ళు స్టార్ట్ చేశారు. 2024లో డీప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, సబ్లీజ్ ఇచ్చేసారు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? Studies finished to range BSc. We'll speak it later. We'll keep. So many actions repeating, sir. Anything, Andy? Anything? Any you want to know anything? Specific గా ఉంది. Yeah, that's what అంటే ఇప్పుడు మనకి ఆ విండ్ డైరెక్షన్స్ ఎవ్రీ నవ్ అండ్ చూస్తున్నారు చేంజ్ అవుతున్నాయి అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది, ఏదో కింద స్ప్రెడ్ అయ్యేది కాదు. డెఫినెట్ గా ఫాగింగ్ అయితే మనకి ఆ స్మోక్ ఎఫెక్ట్ అవుతుందో కొంచెం తక్కువనే ఉంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది, బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటేటైతే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా ఇది కంట్రోల్కి కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. భయపడద్దు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.